బీరకాయ ఫ్రై చేసుకుందాం. 2 ఆనియన్స్, వెల్లుల్లి, బీరకాయలు బాగా కట్ చేసుకొని పిల్ చేసుకొని తర్వాత పల్లీలని ఇలా వేపుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత అలా వేపుకున్న తర్వాత ప్లేట్లోకి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో పోపు వేసుకోవాలి. శనగపప్పు, తర్వాత కట్ చేసుకున్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న బీరకాయని కట్ చేసి వేసుకోండి. చిన్న పీసులు కట్ చేసి కరివేపాకు కొద్దిగా ఒక 2 బీరకాయలు తీసుకున్నాను నేను. వాష్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే త్వరగా కుక్ అయిపోతాయి. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కొద్దిగా లో ఫ్లేమ్లో చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ చూసారా, ఇలా వాష్ వేసుకున్న తర్వాత ఇట్లా వేపుకోండి. ఇట్లా ఒక గరిటెతో అట్లా నొక్కి చూడండి ఎలా ఉంటుందో. సాఫ్ట్గా అయినాయంటే అయ్యేంత వరకు కాసేపులో అయిపోతుందండి. 5 మినిట్స్ కర్రీ. అలా టెస్ట్ చేసి చూడండి, ఆఫ్ కుకింగ్ అయినాయా లేదా టెస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ ఆనియన్స్ వేసుకుందాం. కొద్దిగా 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న పీస్గా కట్ చేసుకొని 2 ఆనియన్స్ తీసుకున్నా. ఉల్లిపాయలు తీసుకోండి, ఉల్లిపాయలు బాగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ పల్లీలు వేసుకున్నప్పుడు వేసుకుందాం, లేదంటే ఇప్పుడు చల్లారబెట్టిన పల్లీలు తీసుకొని మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఈ పల్లీలని వేసుకుందాం. పల్లీలు వేసుకోండి. ఒక స్పూన్ కొన్ని వేసుకుంటున్నాను నేను. 1 స్పూన్, 1.5 స్పూన్ కానీ 1/2 స్పూన్ పసుపు, కారం అండి ఇది. కారం 1 స్పూన్, ఇంకొక 1/2 స్పూన్, 1.5 స్పూన్ వేసాను. 1.5 స్పూన్ వేసాను. తర్వాత ఉప్పు వేస్తున్నానండి. సాల్ట్ వేసాను. తర్వాత పసుపు, టర్మరిక్ పౌడర్, పసుపు వేసానండి. 1/2 టీ స్పూన్ వేసాను, ఎక్కువ వేయలేదండి. దీన్ని వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి ఒక 5 వేసుకుందాం. వెల్లుల్లి బాగుంటుంది టేస్ట్. అలా పొట్టు తీసుకొని ఇలా మిక్సీలో వేసుకుందాం. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పచ్చగా చేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేసాము అది పేస్ట్ అయిపోతుందండి. కొంచెం పచ్చగా చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ని చల్లారిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకుందాం. ఈ పౌడర్ని ఈ బీరకాయ ఫ్రైలోకి వేసి మిక్స్ చేసుకొని రైస్ కానీ చపాతీలో కానీ ఈజీగా అయిపోయే మెథడ్, సింపుల్, బాగా టేస్ట్గా ఉంటుందండి. నేను ట్రై చేశాను. బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కమెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్.